ఎంపీగా రాజ్యసభలో ఆయన వెళ్ళారు. తర్వాత రాష్ట్ర విభజన జరగడం, ఆ తర్వాత ఆయన రాజ్యసభ ఎంపీగా ఉండడం, అదే ఆయనకి కలిసి వచ్చిన అంశం. మొత్తంగా అక్కడ కూర్చొని, ఢిల్లీలో కూర్చొని ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వాన్ని ఎలా విచ్ఛిన్నం చేయాలి, 3 పార్టీలను ఎలా ముక్కలు చేయాలి, ఎలా మనం చొరబడాలి, ఎలా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలి, ఇదే ఎజెండాతో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తను అనుకున్న ప్రతి విషయాన్ని వర్కౌట్ చేశారు. దానికి ఆయన తీసుకున్న అస్త్రమే ప్రత్యేక హోదా అస్త్రం. ప్రత్యేక హోదా విషయంలో ఢిల్లీలో కూర్చొని ఆంధ్రప్రదేశ్లోని గల్లీ గల్లీలో అప్పటి టీడీపీ కూటమి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి వీళ్ళని విడగొట్టడంలో విజయసాయిరెడ్డి గారు ఏ మాట కా మాట చాలా కీ రోల్ పోషించారు. సక్సెస్ అయ్యారు కూడా. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారు. అలాగే ఉత్తరాంధ్ర నాయకత్వంగా ఉత్తరాంధ్ర మొత్తాన్ని చూసుకునే విధంగా ఆయన ఉత్తరాంధ్రలో వైజాగ్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత ఎన్ని విషయాల్లో వైజాగ్లో జరిగిన ఎన్ని ల్యాండ్స్ విషయంలో లేదంటే ఎండోమెంట్ విషయంలో ఎన్ని విషయాలు మనం అందరం చూసామో మనందరికీ తెలిసిందే. 2024 రిజల్ట్ తర్వాత శాంతి విషయంలో కూడా ఆయన ఎన్ని ఈ పొరపాట్లు చేశారు అంటూ ఓపెన్గా బాహటంగా శాంతి భర్త బయటకు వచ్చి మాట్లాడడం కానీ, అనేక ఆరోపణలకి కూడా ఆయన అక్కడ సెంట్రిక్ లాంటి పరిస్థితి కారణమైంది. బట్ దాని వెనక ఎవరన్నా ఉండి విజయసాయిరెడ్డి గారి మీద నడిపారా, లేదంటే ఆయనే ఆ చట్రంలో ఇరుక్కుపోయి బయటపడ్డారా ఏమో తెలియదు. కానీ మొత్తంగా అయితే ఒక నెల్లూరు నుంచి ఒక సామాన్యమైన కుటుంబం నుంచి బయటకు వచ్చి ఎలాంటి రాజకీయ నేపథ్యం కూడా వెనక వాళ్ళ కుటుంబాల్లో కూడా లేకుండా కేవలం ఒక చార్టెడ్ అకౌంటెంట్ అంటేనే లెక్కల మాస్టర్స్. ఏదైనా సరే ఇలా లెక్కలని ఆడుకోగలిగిన, ఆర్థికంగా రూపాయల్ని ఆడుకోగలిగిన టాలెంట్ సమకూర్చుకోగలిగింది చార్టెడ్ అకౌంటెంట్స్.